గత కొద్ది రోజులుగా అడలెత్తించిన ఎండలు ఒక్కసారిగా నగరం చల్లబడింది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈరోజు కూడా వర్షాలు అదే విధంగా కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది? మరిన్ని రోజులు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉండబోతుంది. ఋతుపవనాలు తెలంగాణకి ఎప్పుడు తాకబోతున్నాయనే అంశానికి సంబంధించి మొన్నటిదాకా 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు చూసాం. ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వాతావరణంలో ఈ మార్పు ఎందుకంటారు? ఈ వాతావరణంలో మార్పు యాక్చువల్లీ మనకి మేలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఆల్రెడీ ప్రొలాంగ్డ్ హీట్ వేవ్ కండిషన్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో చూసాము. మార్చ్ ఏప్రిల్లో మనకు ఈసారి ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ అవి మిస్ అయినాము. సో ఇప్పుడు చూసుకుంటే మే ఎండింగ్లో ఈ ఉష్ణోగ్రతల వల్ల, అలాగే మాయిశ్చర్ ఇన్కర్షన్ బే ఆఫ్ బెంగాల్ నుంచి, అలాగే మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలోని ఇంకొక ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల గత 3-4 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతూ వస్తున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం, అట్లాగే బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల, ఈ కలయిక వల్ల తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల, అట్లాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవటం జరిగింది. ఇక రానున్న 3-4 రోజుల వరకు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, గాలి తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్లు వరకు కూడా ఈరోజు ఉండే అవకాశం ఉంది. రేపు నుంచి ఇంకా తగ్గుదల ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇట్లాంటి వర్షాలు ఇంకా 24 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈశాన్య తూర్పు జిల్లాల్లోని దక్షిణ జిల్లాల్లో వీటి యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఈరోజు తేలికపాటి వర్షాలు ఉరుముల మెరుపులతో 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఉష్ణోగ్రతల్లో అదే విధమైన మనం టెంపరేచర్స్ చూడొచ్చు అంటారా? ఏమైనా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయా? ఈ వర్షం యాక్చువల్లీ ఈ టెంపరేచర్స్ అవి కూడా సబ్సైడ్ అవ్వడానికి థండర్స్టార్మ్ యాక్టివిటీయే కారణం. సో ఈ 3-4 రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటాయి. ఆ తర్వాత చూసుకుంటే ఈ వర్షాలు అవి థండర్స్టార్మ్ అవి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అవి తగ్గితే కనుక ఉష్ణోగ్రతలు క్రమేపగా పెరిగి 20వ తారీఖు ఆ ప్రాంతాల్లో మళ్ళీ 40 డిగ్రీల సెల్సియస్ పైనే కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఋతుపవనాలు ఈసారి తెలంగాణకి ఎప్పుడు రాబోతున్నాయి? కేరళకి ఈ నెల 31వ తారీఖున వస్తున్నాయనేది సమాచారం. తెలంగాణకి రావడానికి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది? కేరళ తీరాన్ని చూసుకుంటే 31 ఆ ప్రాంతంలో +or-4 డేస్ మోడల్ ఎర్రర్ తోటి తీరం తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లోని యాక్చువల్ డేట్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ తెలంగాణకి. సో జూన్ 7th 8th ఆ తారీఖుల్లో జనరల్వి ఆన్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేడం, ఒక్కసారి మ్యాప్లో ఈరోజు రేపు ఎక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి? ఒక మోస్తారు వర్షాలు ఎక్కడ పడతాయి, భారీ వర్షాలు ఎక్కడ పడబోతున్నాయి, ఉరుములు మెరుపులు ఎక్కడ ఉండబోతున్నాయి అనేది కాస్త మాకు డిస్క్రైబ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక చూసుకుంటే ఈ ప్రాంతాల్లో కొంచెం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఖమ్మం, ఈ భద్రాద్రి, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతాల్లోని మనకి భారీ వర్ష సూచనలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ దిగువ భాగంలో ఇక కర్నూలు కానుకొని ఉన్నటువంటి నాగర్ కర్నూలు ఏరియా కానీ ఈ నల్గొండ ప్రాంతంలో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరొక 24 గంటల పాటు వర్షాలు ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదా చెదురుమదురు జల్లులు పడే అవకాశాలు ఉన్నాయనేది ఒకసారి వాతావరణ శాఖ దగ్గర ఉన్న రాడార్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ గ్రీన్ కలర్లో ఉన్నదంట ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎల్లో కలర్గా ఉన్నదంతా కూడా ఒక చెదురుమదురు జల్లులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక 24 గంటల పాటు
వర్షాలు ఇదే విధంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 24 గంటల తర్వాత యథావిధిగా ఉష్ణోగ్రతలు అదే విధంగా హీట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఏదైతే కురుస్తున్న వర్షాల వల్ల నగరవాసులు కాస్త ఊరట చెందారనేది మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఊరట ఇంకొక 24 గంటల పాటు మాత్రమే ఉంటుంది. తర్వాత ఉష్ణోగ్రతల్లో అదే విధమైన స్పైక్ స్పష్టంగా కనిపిస్తుంది అనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నమాట. కెమెరా పర్సన్ రాజేందర్తో బాలకృష్ణ, న్యూస్ 18 హైదరాబాద్.